కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగిన సంఘటనలు ఏమిటి? కృష్ణుడు, బలరాముడు, రుక్మిణి, సత్యభామ మొదలగు వారు ఏమయ్యారు? కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు విజయం సాధించడంతో ధర్మరాజు హస్తినాపురానికి రాజు అయ్యాడు. సుమారు 36 సంవత్సరాల పాటు అతను రాజ్యపాలన చేశాడు. ఆ తర్వాతే యాదవరాజ్యం నాశనం కావడం క్రమంగా ప్రారంభమైంది. యాదవరాజ్యం అంతం కావడానికి 2 కారణాలున్నాయి. తన 100 కుమారులు యుద్ధంలో మరణించడంతో ఎంతో బాధపడిన గాంధారి కృష్ణుడికి శాపమిచ్చింది. ఆమె శాపం ఫలించడానికి సుమారు 36 సంవత్సరాలు పట్టింది. ఇక 2వ కారణం, ఒకరోజు శ్రీకృష్ణుడిని చూడాలని కణ్వుడు, నారదుడు, విశ్వామిత్రుడు మరియు వారి శిష్య బృందం ద్వారకకు వచ్చారు. ఆ సమయంలో కొందరు యాదవ యువకులు కృష్ణుని కుమారుడికి ఆడపిల్ల వేషం వేసి మునుల వద్దకు తీసుకుపోతారు. ఓ మునులారా, ఈమెకు పెళ్లి అయ్యి చాలా కాలమైంది, కానీ సంతానం మాత్రం లేదు. మీరు మునులు కదా, దయచేసి చెప్పండి, ఈమెకు సంతానం కలుగుతుందా అని అడుగుతారు. ఇది ఆకతాయిల పని అని తెలుసుకున్న ఆ మునులు, ఓ తప్పకుండా సంతానం కలుగుతుంది, కాకపోతే ఓ ముసలాన్ని కంటుంది అని చెబుతారు. మునులు చెప్పిన విధంగానే ఆమె, అంటే కృష్ణుని కుమారుడైన సాంబుడు ముసలాన్ని కంటాడు. దానిని ప్రజలు చూస్తే ఎక్కడ తమ పరువు పోతుందేమో అని వసుదేవుడు రాత్రికి రాత్రే ఆ ముసలాన్ని పొడిగా చేసి సముద్రంలో కలిపివేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ 2 శాపాల ఫలితంగా ఏదో ఒక ఉపద్రవం ద్వారకాలో జరుగుతూనే ఉంది. ఎన్నో అశుభాలు వారికి కనిపిస్తున్నాయి. ఇలాంటి ఉపద్రవాలు మళ్లీ మళ్లీ జరుగుతుండటంతో గాంధారి, ఋషుల శాపాలు ఫలిస్తున్నాయని, యాదవ కుల నాశనం ఇక తప్పదని శ్రీకృష్ణుడు గ్రహిస్తాడు. ఎలాగూ నాశనం తప్పదు. ఆ జరిగే నాశనమేదో పుణ్యక్షేత్రము, సముద్ర తీరము అయ్యి అక్కడే ఈ నాశనం జరిగితే మంచిదని నిర్ణయిస్తాడు. అందరినీ అక్కడికి చేర్చాలి, మామూలుగా రమ్మంటే రారు కదా. అందుకే ఒక జాతరను ఏర్పాటు చేస్తాడు. అందరినీ జాతర పేరుతో అక్కడికి తీసుకుపోయాడు కృష్ణుడు. మరోవైపు యాదవులంతా మద్యానికి బానిసలయ్యారు. సాత్యకి, కృతవర్మ తగువులాడుకోవడం ప్రారంభించారు. సముద్రంలో ఉన్న తుంగపరకలేమో శాపబలంతో ఆయుధాలుగా మారాయి. వాటితోనే వారిలో వారే అంతఃకలహాలతో ఒకరినొకరు పొడుచుకుంటూ చనిపోతున్నారు. ఇదంతా జరగడానికి ముందే బలరాముడు తపస్సు చేసుకుందామని అరణ్యాలకు వెళ్ళిపోతాడు. తన కళ్ల ముందే యాదవ వీరులంతా ఒకరినొకరు నరుక్కొని నాశనమవుతుంటే కృష్ణుడు ఎంతో బాధపడతాడు. ఇదంతా చూడలేక దారకునితో ఇలా చెబుతాడు, యాదవ వర్గం నాశనం కాబోతోంది, నీవు వెళ్లి అర్జునుడిని ద్వారకకు తీసుకురా అని చెప్పి పంపిస్తాడు. అతను ద్వారకా నుంచి బయలుదేరతాడు. తర్వాత బబ్రుడనే మరొక యాదవుడు అక్కడే ఉండగా అతనికి స్త్రీలను, గుర్రాలను, ఏనుగులను అన్నిటినీ ద్వారకకు చేర్చు అని చెబుతాడు. కృష్ణుడు చెప్పినట్లు వెళ్లడానికి సిద్ధమవుతాడు. ఇంతలో కృష్ణుడు చూస్తుండగానే ఓ బోయవాడు పిచ్చి పట్టినట్లు ఎగురుతూ వచ్చి బబ్రుడి మీదకు తుంగవరక విసురుతాడు. బబ్రుడు మరణిస్తాడు. ఇక చేసేది ఏమీ లేక అప్పగించిన పనిని తానే పూనుకొని స్త్రీలను, రథాలను, గుర్రాలను, ఏనుగులను ద్వారకకు చేర్చుతాడు. అక్కడ నుంచి వసుదేవుడి వద్దకు వెళతాడు. అతనికి జరిగింది, జరగబోయేది అంతా వివరంగా చెబుతాడు. ఇదంతా విన్న వసుదేవుడు, ఇంత దారుణం జరుగుతుందా అని సొమ్మసిల్లి పడిపోతాడు. అతడిని లేపి సపర్యలు చేస్తాడు కృష్ణుడు. ఆ తర్వాత, నేను కూడా అన్న బలరాముడి వద్దకు వెళ్లి తపస్సు చేసుకుంటాను, ఇక్కడ ఉండలేను అని చెప్పి, ఇక అంతా మీరే చూసుకోవాలి, మీతో పాటు అర్జునుడు కూడా ఉంటాడు, మీ దుఃఖాలన్నిటినీ అర్జునుడు పోగొడతాడు, తర్వాత కార్యాలను కూడా అతనే చూసుకుంటాడు, మీరు దిగులు పడకండి అని చెప్పి బలరాముడిని వెతుక్కుంటూ కృష్ణుడు వెళ్తాడు. తర్వాత కొంత సమయానికి అరణ్యంలో వెతకగా బలరాముడు కనిపిస్తాడు. అతని వద్దకు వెళ్లగానే ఒక మహాసర్పం బలరాముని ముఖం నుంచి 1000 నోళ్లతో, ఎర్రటి కన్నులతో వచ్చి అదృశ్యమవుతుంది. దాంతో పాటే బలరాముడు కూడా కనిపించడు. ఆ చోటును వదిలి అరణ్యంలో అక్కడక్కడా తిరుగుతాడు కృష్ణుడు. నా దేహత్యాగానికి మార్గం ఏమిటి అని ఆలోచిస్తాడు. కృష్ణుడికి గతంలో దుర్వాసుడు ఇచ్చిన శాపం గుర్తుకు వస్తుంది. ఆ శాపం ఏమిటంటే, అరికాలి నుంచే కృష్ణుని ప్రాణం పోతుంది. కొంత సమయం అటూ ఇటూ తిరుగుతాడు. బాగా అలసిపోయి ఓ చోట నిద్రిస్తాడు. కృష్ణుని మరణానికి కారణమైన ఓ జింక అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. దానిని చూసిన ఓ వేటగాడు బాణంతో బలంగా కొడతాడు. ఇంతలో అది అదృశ్యమవుతుంది. ఆ బాణం వచ్చి కృష్ణుణ్ణి అరికాల్లో గుచ్చుకుంటుంది. ఇదంతా గమనించిన వేటగాడు కృష్ణుని వద్దకు వచ్చి, స్వామి, నన్ను క్షమించండి, నేను కావాలని బాణం వేయలేదు అని వేడుకుంటాడు.
కృష్ణుడు ఆ వేటగాడిని ఓదార్చి దిగులు చెందకు అని అతడిని సముదాయించి తన దేహాన్ని విడిచి తన స్వస్థానానికి వెళ్తాడు. యాదవ్ కుల నాశనం జరిగిన సంఘటనలు దారకుని ద్వారా పాండవులు తెలుసుకుంటారు. ద్రౌపది, సుభద్ర మొదలగువారు ఎంతో దుఃఖిస్తారు. అర్జునుడు కృష్ణుడు చెప్పిన విధంగా బయలుదేరి ద్వారకా నగరానికి చేరుకుంటాడు. బలరాముడు, కృష్ణుడు లేరని తెలుసుకుని ఎంతో బాధపడతాడు. అర్జునుడు వచ్చిన విషయం తెలుసుకున్న రుక్మిణి, సత్యభామ, కృష్ణుని ఇతర భార్యలు కూడా అర్జునుడిని చూసి బోరున విలిపిస్తారు. వారందర్నీ ఓదారుస్తాడు. అక్కడ నుండి అర్జునుడు వసుదేవుని వద్దకు వెళ్తాడు. అర్జున, కృష్ణుడు నాతో ఇలా అన్నాడు. అర్జునుడు వస్తాడు, మీ అందర్నీ రక్షిస్తాడు. కొన్ని గంటల్లో ద్వారక కూడా నీట మునిగిపోతుంది. మరణించిన వారందరికీ పితృకార్యాలు అర్జునుడు చేస్తాడు అని కృష్ణుడు చెప్పిన మాటలు అతనికి చెప్పి వసుదేవుడు కూడా యోగనిష్టతో తన దేహాన్ని వదిలిపోతాడు. మరణించిన వసుదేవునికి, ఇతర వీరులకు అర్జునుడు అగ్ని సంస్కారాలు చేశాడు. మిగిలిన యాదవ జనులందరినీ ఇంద్రప్రస్థానానికి తరలించడానికి తగిన సూచనలు, సన్నాహాలు చేశాడు. మీరు బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి బలరాముడు కృష్ణుడిని వెతికేందుకు అర్జునుడు మరికొంతమంది ఆప్తులు బయలుదేరారు. అరణ్యంలో ఎంత వెతికినా ఎక్కడా వారి జాడ కనిపించలేదు. ఇక చేసేది ఏమీ లేక ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తున్నారు. ఇంతలో అక్కడికి వేటగాడు వస్తాడు. ఓ దొర, ఎవరు మీరు? ఎందుకు ఇక్కడ ఉన్నారు? సంగతి ఏమిటి అని అడగగా జరిగిన విషయం అతనికి చెప్పాడు అర్జునుడు. ఓ, నేను చూపిస్తాను రండి దొర అని అక్కడికి తీసుకుపోతున్నాడు. ఇదిగో సామి, అక్కడ చెట్టు ఉంది కదా, అక్కడే ఆ దేవుడు ఉన్నాడు, పోయి చూడండి అని వేటగాడు వెళ్ళిపోతాడు. అర్జునుడు పరుగున అక్కడికి చేరుతుంటే ఆ చెట్టు 1000 కాంతులతో వెలిగిపోతూ కనిపించింది. ఆ వెలుగుల్లో అక్కడే నేలపై కృష్ణుని శరీరం దేదీప్యమానంగా వెలుగులు చిమ్ముతూ వారికి కనిపించింది. కృష్ణుడిని చూసి భోరున విలిపిస్తాడు. అతని రోదన వర్ణించడానికి వీలు లేని విధంగా ఉంది. తెల్లవారితే ద్వారక మునిగిపోతుంది అన్న విషయం అతనికి గుర్తుకు వచ్చింది. కృష్ణుని నిర్యాణ వార్త చెబితే స్వర్గానికి వారు బయలుదేరరు కాబట్టి వారికి చెప్పకుండా ఉండటమే మంచిది అనుకుంటాడు. తనతో పాటు వచ్చిన వారికి కూడా కృష్ణుని నిర్యాణ వార్త ఎవరికీ చెప్పకండి, జరగవలసిన కార్యం జరగదు అని వారికి చెబుతాడు. కృష్ణుని శరీరానికి సంస్కారాలు చేసి రాత్రికి రాత్రే ద్వారకకు వెళ్లి అక్కడ ఉన్న వారందరినీ బయలుదేరదీశాడు. వారంతా తెల్లవారేలోపునే బయలుదేరగలిగారు. కాని బయలుదేరే కొద్ది దూరం వెళ్తుండగానే సూర్యోదయం కావచ్చింది. ఇంతలో ద్వారక వారి కళ్ల ముందే మునిగిపోయింది. అర్జునుడు బయలుదేరదీసిన పరివారంలో సత్యభామ, రుక్మిణి కూడా ఉన్నారు. కాని వారి ప్రాణనాథుడైన శ్రీకృష్ణుడు మరణించినట్లు వారికి తెలియదు. స్త్రీలతో పాటు వజ్రుడు మొదలైన పురుషులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. కొంత దూరం వెళ్లి పంచవటమనే చోట దారిలో కాసేపు ఆగారు. అర్జునుడు తప్పించి వేరే యోధులు ఎవ్వరూ లేరు ఆ సమూహంలో. స్త్రీలు, బాలలు, వృద్ధులు మాత్రమే ఉన్నారు. వారి వద్ద భారీగా బంగారు ఆభరణాలున్నాయి. ఒక దొంగల గుంపు వారిని చూసింది. స్త్రీల మీద పడి నగలు ఒలుచుకుంటూ ఉండగా అర్జునుడు ముందు హెచ్చరించాడు. కాని వారు వెనుకపోయేసరికి గాంధీవం ఎక్కుపెట్టి కిరాతకుల మీదకు బాణాలు సంధిస్తాడు. ఒక్క బాణం కూడా ఆ దొంగల గుంపును ఏమీ చేయలేకపోయింది. తేలికపాటి బాణాలు, కర్రలు, రాళ్లను పెట్టి మహాయోధుడైన గాంధీవిపై దాడి చేశారు. మహా అస్త్ర సంపన్నుడైన అర్జునుడికి విచిత్రంగా అనిపించింది. ఒక్క అస్త్రానికి సంబంధించిన మంత్రము, బాణములు పనిచేయలేదు. అర్జునుడు ఎన్ని బాణాలు ప్రయోగించినా అతని అమ్ముల పొదిలో బాణాలు తరిగిపోవు. కాని అప్పుడు మాత్రం బాణాలు కాసేపటికే నిండుకున్నాయి. అర్జునుడికి అర్థమైంది. దైవబలం లేదని తెలుసుకుని తన గాంధీవాన్ని తిప్పి కిరాతకులను కొడుతూ రుక్మిణి, సత్యభామ, బలరాముడు భార్యలను, కొందరు యాదవ స్త్రీలను కాపాడగలిగాడు. తక్కిన స్త్రీలను కిరాతకులు బంధించారు. ధనాన్ని కొల్లగొట్టారు. చేయగలిగిన నాశనం చేసి వెళ్లిపోయారు. ఈ దాడి తర్వాత మిగిలిన జనాన్ని తీసుకుని అర్జునుడు కురుక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ ఆప్తులందరికీ జరిగింది చెప్పి ఆ పైన తన రాజ్యంలో వివిధ నగరాలను మిగిలిన యాదవ కుమారులకు పంచిపెట్టి ఒక్కో కుటుంబపు బాధ్యత ఒక్కొక్కరికి అప్పగించి వారి పట్ల తన బాధ్యతను నెరవేర్చాడు. చివరికి ఒకరోజు బలరామకృష్ణుల నిర్యాణం గురించి, ఏ కారణంగా అప్పుడు ఈ సంగతి చెప్పలేదన్న విషయం గురించి వారి భార్యలకు చెప్పాడు. ఇంతకాలమూ చెప్పనందుకు తనకు పాపం చుట్టుకుందని బాధపడగా ఆ యాదవకాంతలు అర్జునుణ్ణి ఓదార్చారు. రుక్మిణి, జాంబవతి తదితర స్త్రీలు సహగమనం చేశారు. సత్యభామ మరికొందరు తీవ్రమైన తపస్సు చేయడానికి అడవులు వెళ్లిపోయారు. ఈ రకంగా ద్వాపరయుగం ముగిసింది.